ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్క్వింట్ అండ్ లేసిక్ అంటే మెల్లకన్ను ఉన్నప్పుడు లేసిక్ చేయించుకోవచ్చా? మీకు హై గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు మీకు మెల్లకన్ను డెవలప్ అవ్వచ్చు. సో వాడకపోయేసరికి వాళ్లకు మెల్లకన్ను డెవలప్ అవుతుంది. స్క్వింట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ కరెక్టెడ్. పూర్తిగా కరెక్ట్ అవ్వకపోయినా అంత డిఫరెన్స్ ఉన్న గ్లాసెస్ వాడితే హెడేక్ కానీ డిప్లోపీ అంటే డబుల్ విజన్ వాడడం కష్టంగా ఉంటుంది అండ్ పాసిబిలిటీ ఉండదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. స్క్వింట్ ఉన్నప్పుడు అంటే మెల్లకన్ను ఉన్నప్పుడు లేసిక్ చేయించుకోవచ్చా? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది, స్పెషల్లీ స్క్వింట్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్క్వింట్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫర్ స్క్వింట్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ డాక్టర్స్ అడ్వైజ్ దెమ్ టు అండర్గో లేసిక్ సర్జరీ. ఈ సిచ్యువేషన్లో ఈ డౌట్ వస్తుంది, అంటే నాకు మెల్లకన్ను ఉంది కానీ డాక్టర్ ఏమో లేసిక్ గురించి కానీ లేజర్ గురించి అద్దాలు తీసే ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నారు, ఇలా చేయించుకోవచ్చా లేదా అనేది ఈ డౌట్ వస్తుంది. ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంటి నేను చెప్తాను. మీకు హై గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు మీకు మెల్లకన్ను డెవలప్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్ ఏమున్నాయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి గ్లాసెస్ పవర్ ఎక్కువ ఉంటుంది, బోత్ ఐస్లో గ్లాసెస్ పవర్ ఉంటుంది కానీ వాళ్ళు గ్లాసెస్ వాడరు. సో వాడకపోయేసరికి వాళ్లకు మెల్లకన్ను డెవలప్ అవుతుంది. ఈ మెల్లకన్ను డెవలప్ అయినప్పుడు వెన్ దే గో టు డాక్టర్ చెప్తారు మీరు గ్లాసెస్ వాడకపోవడం వల్ల మీకు మెల్లకన్ను వచ్చింది అని. అలాంటప్పుడు మీరు గ్లాసెస్ వాడాలి అంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ గ్లాసెస్, దే డోంట్ వాంట్ టు వేర్ గ్లాసెస్. సో ఇలాంటి కండిషన్లో ద నెక్స్ట్ స్టెప్, ద నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ద డాక్టర్ విల్ అడ్వైజ్ యూ ఈజ్ లేసిక్ చేయించుకోండి అని. లేసిక్ అంటే లేసిక్ కానీ పిఆర్కే కానీ ఆర్ ఎనీ ప్రొసీజర్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ గ్లాసెస్, అద్దాలు లేకుండా మీకు క్లియర్గా కనిపించేలాంటి ప్రొసీజర్. సో మెల్లకన్ను ఉన్నప్పుడు లేసిక్ చేయించుకోవచ్చు అంటే ఎస్, మీరు డెఫినెట్గా చేయించుకోవచ్చు. లేసిక్ చేయించుకుంటే మెల్లకన్ను వల్ల లేసిక్ చేయించుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. లేసిక్ చేయించుకుంటే మీ విజన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ చాలాసార్లు మీ విజన్ ఇంప్రూవ్ అయినప్పుడు స్క్వింట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ కరెక్టెడ్. పూర్తిగా కరెక్ట్ అవ్వకపోయినా ఆ యాంగిల్, ది అమౌంట్ ఆఫ్ స్క్వింట్ దట్ యూ హ్యావ్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. కొన్నిసార్లు ఒక ఐలోనే చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, ఇంకో ఐలో పవర్ ఉండదు. అలాంటప్పుడు కూడా మెల్లకన్ను డెవలప్ అవుతుంది, దాన్ని సెన్సరీ స్క్వింట్ అంటాం. అలాంటి కేసెస్లో మనకు గ్లాసెస్ వాడడం సాధ్యం కాదు, ఎందుకంటే ఒక ఐలో -6 పవర్, ఇంకో ఐలో -2, -1 ఆర్ -0.75 ఉన్నప్పుడు, అంత తేడా ఉన్నప్పుడు, అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంత డిఫరెన్స్ ఉన్న గ్లాసెస్ వాడితే హెడేక్ కానీ డిప్లోపీ అంటే డబుల్ విజన్ వాడడం కష్టంగా ఉంటుంది అండ్ పాసిబిలిటీ ఉండదు. ఇలాంటి కండిషన్స్లో కూడా లేసిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, ఏదైనా లేజర్ ప్రొసీజర్ కానీ ఐసీఎల్ ప్రొసీజర్ కానీ, దట్ విల్ correct your squint or correct the vision first and also will correct your squint. సో ఇలాంటి కేసెస్లో మెల్లకన్ను ట్రీట్ చేయడానికి ఫస్ట్ స్టెప్లో లేసిక్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ కానీ చేయమని చెప్తారు. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మెల్లకన్ను ఉన్నప్పుడు లేసిక్ చేయించుకోవచ్చా అంటే 100% చేయించుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు మెల్లకన్నుకి ట్రీట్మెంటే లేసిక్ ఉంటుంది, అలాంటి వాటిలో లేసిక్ డెఫినెట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. I hope you have understood the video, whatever I have said in the video. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రిప్లై చేయండి, కమెంట్ రాయండి. I will try to answer them or make a next video. Thank you.